అమ్మవారి దర్శనం చాలా మంచిగా అయింది లిటరల్గా చెప్పాలంటే. తల్లి కూతురు క్యూటీ క్యూటీ 10 కిలోమీటర్స్ ఉంది తిరుపతికి. గైస్ వెల్కమ్ టు మై ఛానల్. థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది, ఐఎమ్ గోయింగ్ టు తిరుపతి. కొన్ని వ్లాగ్స్లో కొన్ని షార్ట్స్లో కూడా చెప్పిన ఆయన పిలుపు ఎప్పుడు వస్తుందా అని. ఫైనలీ వచ్చేసింది. కానీ పెద్ద అంటే స్టార్ట్ కాగానే ఒక పెద్ద కారణామలే అయింది. ఒక ఫ్లాష్ బ్యాక్ ఇస్తే చూసుకోండి అసలు ఎట్లయిందా. 6 o'clockకి స్టార్ట్ అవుదామని అనుకున్నాం. కార్ కవర్ తీసి కార్ కీస్ లోపల పెట్టిన కార్ ఓపెన్ అవుతలేదు. మా తమ్ముడేమో ఫుల్ నిద్రలో ఉన్నాడు. వాడు కార్ కీస్ తీసుకొని రమ్మన్నా కూడా వాడు అస్సలు రావట్లేడు. 7 అవుతుంది ఆల్మోస్ట్. ఎప్పుడు పోవాలి, ఎప్పుడు వరకు చేరుకుంటామో ఏ ఐడియా లేదు నాకు. పళ్ళు దొంగగానే ఆకలి అవుతుంది నాకు, అందుకే యాపిల్ తిన్నా. కానీ కూడా ఇంకా ఎక్కువ ఆకలి అవుతుంది. ఈ అన్నీ ఇట్లా ఎందుకైతే ఎక్కడైనా వెళ్ళాలంటే నాకు అస్సలు అర్థం కాదు. నాకు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద తండ్రి అందరూ మీ దర్శనానికి వస్తుండ్రు. అందరికి మంచి దర్శనం చేపి తండ్రి. ఎగ్జాక్ట్గా 7:10 అవుతుంది. ఇక మన ప్రయాణం మనం స్టార్ట్ చేద్దాము. గోవింద గోవింద. ఇదంతా మళ్ళీ కలుస్తాం. ఎక్సైట్మెంట్ నా ముఖంలో కనిపిస్తలేదు కానీ చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను నేను. నా లైఫ్లోనే ఫస్ట్ టైం తిరుపతికి పోతున్నా. ఒక్కసారి కూడా పోలేదు. ఇక్కడ సగం ఫాగ్కి చాలా స్లో డౌన్ చేసుకోవాల్సి వచ్చింది వెహికల్. నాకు తెలిసి చాలా మంది ఈ టైంలో అట్లనే ఉందనుకుంటా సిచ్యువేషన్. బై ద వే మా ఫస్ట్ స్పాట్ వచ్చేసి, స్పాట్ అంటున్నాను ఏంది, గుడి. మేము గుడికి అయితే వెళ్ళిపోయినాము. బీచ్పల్లి టెంపుల్కి దగ్గరలోనే ఉందని. కృష్ణా రివర్ పక్కనే ఉన్న బీచ్పల్లి టెంపుల్కి వచ్చినాము. దారిలోనే ఉందని. ఇక్కడ మేము ఆల్రెడీ గుడి పార్కింగ్ అయితే డబ్బులు కట్టినాము. ఏం చేసినాం, పోయేటప్పుడు ఇక్కడ పక్కనే రివర్ ఉంది కదా అని మళ్ళీ కార్ తీసుకొని అక్కడ దగ్గరలోనే కదా పార్క్ చేసుకొని పోదామంటే ఆడ ఇంకా డబ్బులు అడుగుతున్నాడు. అక్కడ కూడా పార్కింగ్ అంటే టెంపుల్ పార్కింగ్ వేరు, అక్కడ రివర్ చూడడానికి అది పార్కింగ్ వేరంట. మరి టూ మచ్ అనిపించింది. మళ్ళీ గుడి దగ్గరకు వచ్చి పార్క్ చేసుకొని నడుచుకుంటే ఇక ఈ రివర్ చూస్తానికి అయితే వచ్చేసినాము. మంచిగా ఉండే వ్యూ. ఇక దాని తర్వాత ఆకలి అయిందని మధ్యాహ్నం అయింది అప్పటికల్లా. సో ఇక్కడ గుజరాతీ ధాబా అని ఉండే అడిగి పోయినాము. మన సౌత్ ఇండియన్ కాబట్టి అంత నచ్చలేదు నాకు. మా సెకండ్ స్టాప్ వచ్చేసి ఒంటిమిట్ట. ఇక్కడ మేము ట్రావెల్ చేస్తున్నప్పుడు గోపురం చాలా మంచిగా అనిపించింది. సో ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకుందాం అనుకున్నాము. చాలా ప్లెజెంట్గా ఉండే. అరౌండ్ 15 to 20 minutes అక్కడే ఆగినాము. నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు నాకు తెలిసిన ఫ్యాక్ట్ ఏంటంటే, ప్రతి శ్రీరామ గుడిలో మనకి హనుమంతుడు కూడా ఉంటాడు కదా. అంటే అది ఆ గర్భగుడిలో ఇక్కడ మాత్రం హనుమంతుడు ఉండడు అనమాట. ఓన్లీ శ్రీరామ, లక్ష్మణ ఇంకా సీత మాత్రమే ఉంటారు. ఇన్ కేస్ మీరు వెళ్ళుంటే మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసినారా? ఇంకా అప్పట్లో ట్రావెలర్స్ కానివ్వండి, వారియర్స్ కానివ్వండి, తిరుమలకి ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఆగి బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్తారంట. ఎంత కోఇన్సిడెన్స్ కదా, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చదువుతుంటే నాకే గూస్ బంప్స్ వచ్చినాయి. అంటే తెలియకుండానే మేము కూడా ఆగి దేవుడి దర్శనం చేసుకొని తిరుమలకి వెళ్ళడం అనేది హైలైట్. నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఏ క్యూటీ క్యూటీ పాయ్ క్యూటీ క్యూటీ తోకుపుతుంది. అది తోకుపుతున్నావా? హాయ్ ఓయ్ హలో. ఇప్పుడు దర్శనం అయింది మాకు శ్రీ కోదండ రామస్వామి టెంపుల్లో. చాలా మంచిగా అనిపించింది. అంటే ప్రతి ఒక్క గుడి చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా, కూర్చున్నాగానే ఆ కామ్ అంతా వస్తుంది. సో ఇట్ వాజ్ సో గుడ్.
ఇప్పుడు లేట్ అయిపోతుంది, ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోవాలి. నాకు తెలిసి నైట్ 8 or 9 వరకు అవుతుంది అనుకుంటా వెళ్ళేసరికి. సో లెట్స్ సీ. 3 కట్ చేసినామా? 2 కట్ చేసినా. ఇంకోటి కట్ చేసి కవర్లు ఇచ్చేసేవా? రాదు, కవర్ రాదా? ఒక్కదానికి 3 ఇప్పుడు ఎట్లా తినాలా ఒకటేసారి అని. థ్యాంక్స్. ఇప్పుడు ఇంకొక స్టాప్కి ఆగినాం మేము, చాయ్ తాగడానికి, కొన్ని స్నాక్స్ తినడానికి. చాయ్ లేదా అక్క? ఓన్లీ బజ్జీలేనా? బై ద వే, నాకు ఈ అక్క చేసిన వంటలు చాలా నచ్చినాయి, లిటరల్గా చెప్తున్నా. మిరపకాయల బజ్జీవి కానివ్వండి, యూనో దాట్ వడలు, లేదంటే ఆ పునుగులు చాలా టేస్టీగా ఉండే. అక్కకి ఎన్ని కాంప్లిమెంట్స్ ఇచ్చినానో. ఇన్ కేస్ అక్క వీడియో చూస్తే థ్యాంక్ యూ సో మచ్. ఫుడ్ మాత్రం చాలా బాగుండే. మనకి ఎగ్జాక్ట్గా 15 kilometers ఉంది తిరుపతికి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అయితే రూమ్కి అయితే వచ్చినాము. నాకు తెలిసి లేట్ అయిపోవడం వల్ల అప్రాక్సిమేట్లీ 7 అయింది మాకు ఇక్కడ రావడానికి. 6:37 అట్లా. ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయి అలివేలు మంగ గుడికి వెళ్ళేసి తిని పడుకోవడమే ప్లాన్. ఇక రేపు చూడాలి, రేపటి కోసం నైట్ ఇక కూర్చొని ప్లాన్ చేయాలి ఏవేవి చేయాలా అని. తిరుపతిలో ఒక్కొక్క మినిట్ చాలా వాల్యుబుల్. మేము ఎక్కడ టైం వేస్ట్ చేయలేదు. సో మన ఫస్ట్ విజిట్ వచ్చేసి అమ్మవారి టెంపుల్, పద్మావతి అమ్మవారి టెంపుల్. ఇక్కడ కోఇన్సిడెన్స్ జరిగినట్టు అనిపించింది. ఫస్ట్ ఏమో శ్రీ కోదండ రామస్వామి టెంపుల్, సెకండ్ వచ్చేసి అమ్మవారి టెంపుల్. ఇక్కడ అందరు ఏమంటారంటే తిరుమలకి వెళ్ళే ముందు ఫస్ట్ అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్ళాలంట. మాకు ఆ రోజు టికెట్స్ దొరకకపోవడం వల్ల మేము ఫస్ట్ అమ్మవారి గుడికి వెళ్ళినాము. బట్ లక్కీగా ఇది ఆనవాయితీ అంట, అమ్మవారి దర్శనం చేసుకొని తిరుమలకి వెళ్ళాలంట. మంచిగా అనిపించింది నిజంగా. మేము వెళ్ళేసరికి అప్రాక్సిమేట్లీ 8:30 అట్లా అయ్యిండొచ్చు. అంటే మేము వెళ్ళినప్పుడు 9:15 వరకు కూడా గుడి ఓపెన్ చేసే పెట్టినుండే. సో దర్శనం మాత్రం చాలా మంచిగా అయింది. ఇంకా అక్కడే మహాప్రసాదం కూడా తిన్నాము. లేట్ అయిపోయింది కాబట్టి ఇంకా నాకు టైం దొరికింది మంచిగా అన్ని మూమెంట్స్ క్యాప్చర్ చేయడానికి. సో అట్లా అయిందనమాట అమ్మవారి దర్శనం. వీళ్ళు అట్లా రూమ్కి వెళ్ళే ముందు ఏదైనా కొనుక్కుందామని చూస్తే నాకు ఏది సరిగ్గా అంటే యూనిక్గా అనిపించలేదు. ఎక్కడ పోయినా ఇవన్నీ దొరుకుతూనే ఉంటాయి అనిపించింది. ఇంకొకటి కొంచెం ప్రైజీ ఉండే. ఇట్లా పుణ్యక్షేత్రాల్లో లేదంటే గుళ్ళల్లో చాలా ఎక్కువ ప్రైజే చెప్తారు. సో ఐ థాట్ ఈసారి స్కిప్ చేద్దాము, ఏదైనా తక్కువలో మంచిగా ఉంటే కొందామని అనుకున్నా ఈసారి. మేము యాక్చువల్లీ క్లోజ్ చేసే టైంకి వచ్చినాం అమ్మవారి దర్శనం చేసుకోవడానికి. అవుతుందో కాదో అనుకున్నాం, కానీ లిటరల్లీ చెప్పాలంటే చాలా ప్లెజెంట్గా అద్భుతంగా అయింది. అమ్మవారిని 10 seconds వరకు కూడా నేను మంచిగా చూసినాను. ఇంత ట్రావెల్ చేసి అమ్మవారిని చూడగానే ఎంత మంచిగా అనిపిస్తుంది కదా, ఇంత దూరం వచ్చి. చాలా బాగుండే, నేనైతే థరోగా ఎంజాయ్ చేసినాను. ఈరోజు అంతా చాలా అడ్వెంచరస్గా ఉండే. సో ఫైనలీ ఇట్లా నా డే ఎండ్ అయ్యింది. రేపు మళ్ళీ ప్లాన్ చేయాలి, ఎందుకంటే టికెట్స్ దొరకలేదు కాబట్టి రేపు ఏం చేయాలి అనేది ఇంకా అది నా మైండ్లో తిరుగుతూనే ఉంది. ప్లాన్ చేసుకొని సార్ట్ చేయాలి. బట్ యా, ఈరోజు ఇట్లా ఎండ్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో ఎండ్ వరకు చూస్తున్నందుకు. ఇన్ కేస్ నా కాంటెంట్ నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతోనే మళ్ళీ మేము ముందుంటాను. ఉంటా. బై.